నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అప్పు చేసి పప్పుకూడు అనే చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. తాజాగా షరీఫ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఐఎంఎఫ్. రుణం ఇస్తూనే ఆంక్షల కత్తి పెట్టింది, ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్ వ్యతిరేకించిన పాకిస్తాన్కు అప్పిచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఐఎంఎఫ్. పాకిస్తాన్ అన్ని షరతులు నిబంధనలకు అంగీకరించిన తర్వాతే బోర్డు $1 బిలియన్ సాయాన్ని మంజూరు చేసినట్టు స్పష్టం చేసింది. 2025 మే 9న పాకిస్తాన్ కు రుణం ఇచ్చేందుకు కార్యనిర్వాహక బోర్డు ఆమోదం తెలిపిందన్నారు ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్. ఆ నిధులు $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్యాకేజీలో భాగమే. ఇప్పటి వరకు 2 విడతలుగా $2.1 బిలియన్ ఇచ్చింది ఐఎంఎఫ్. 2024 సెప్టెంబర్ 25న పాకిస్తాన్ కు ఆమోదం లభించింది. ఈఎఫ్ఎఫ్ కింద ఇచ్చిన అన్ని చెల్లింపులు సెంట్రల్ బ్యాంక్ నిల్వలకు బదిలీ అవుతాయి. తాజాగా 11 కొత్త కండిషన్స్ తో దడ పుట్టించింది ఐఎంఎఫ్. దీంతో పాకిస్తాన్ లో విధించిన షరతుల సంఖ్య 50కు చేరింది. అలాగే భారత్ తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. 17.6 ట్రిలియన్ల బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై సర్ఛార్జ్ పెంచాలని, 3 ఏళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని, 4 ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. జూన్ 2025లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాలి. అలాగే గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాత ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్లాన్ రూపొందించాలి. తక్షణమే కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. అందుకోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని తెలిపింది ఐఎంఎఫ్. 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని, ఆర్డినెన్స్ ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్ను కోరింది. రుణాల మంజూరుకు సంబంధించి పురోగతిని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. ఇచ్చిన రుణాలు ప్రోగ్రాం పరిధిలోనే జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేస్తుంది. లోపాలుంటే సరిదిద్దేందుకు విధానపరమైన మార్పులపై సమాలోచనలు చేస్తుంది. పాకిస్తాన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. బెయిలౌట్ ప్యాకేజ్ వచ్చినా షరీఫ్ ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే దాయాది దివాళా తీసింది. విదేశీ రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలతోనే బతుకుబండి లాగిస్తోంది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఆ దేశానికి అప్పు పుట్టకుండా ఆర్థికంగా అన్ని వైపులా దిగ్బంధించేలా వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ను మళ్లీ గ్రే లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది ఇండియా. కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో పాటు ప్రపంచ బ్యాంకుపై ఒత్తిడి పెంచుతోంది. నిజానికి 2018 జూన్లో పాక్ ను ఈ జాబితాలో చేర్చారు. అయితే అమెరికా ఒత్తిడితో 2022 సెప్టెంబర్లో తొలగించారు. పాకిస్తాన్ కు వచ్చే నెలలో $20 బిలియన్ రుణం మంజూరు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఆ రుణాన్ని నిలిపివేయాలంటూ భారత్ విజ్ఞప్తి చేస్తోంది. సో రైట్, మరి ఈ ఐఎంఎఫ్ విధించినటువంటి ఆంక్షలు, అలాగే పాకిస్తాన్ వీటన్నింటినీ ఏ రకంగా ఎదుర్కోబోతోంది, మరి భారత్ పాత్ర ఎంతవరకు ఉంది దీనిపైన, ఇవన్నీ మాట్లాడదాము.